అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో కేబినెట్ ప్రక్షాళన జరగబోతుంది అంటే అవునని సమాధానం వినబడుతుంది. కానీ ప్రధానంగా 5 మంత్రులపైన వేటు పడేటువంటి అవకాశం కనబడుతుంది. పనితీరు ఆశాజనకంగా లేనటువంటి మంత్రులను తొలగించేటువంటి యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారా? మంత్రులు కొలుసు పార్థసారథితో పాటుగా సవిత, ఎన్ఎంటి ఫరూక్, రామ్ ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ లపైన వేటు పడేటువంటి అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రతిపక్షాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో, అదేవిధంగా ఫైల్స్ ను క్లియర్ చేయడంలో కూడా పూర్తి స్థాయిలో నేతలు వెనుకబడ్డారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఆ 5 సంబంధించినటువంటి అంశానికి సంబంధించి సీనియర్లను దాదాపు అవకాశం కల్పిస్తారు అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ప్రధానంగా స్థానిక ఎన్నికలు ముగిసిన వెంటనే కేబినెట్ ప్రక్షాళన కూడా ప్లాన్ వేసినట్లుగా సమాచారం. అయితే రాష్ట్ర కేబినెట్ లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? కేబినెట్ లో ఉద్వాసన దిశగా 5 మంత్రులకు అడుగులు పడబోతున్నాయా? మరి ముఖ్యంగా వారికి పెండింగ్ లో ఉన్నటువంటి ఫైల్స్ ను క్లియర్ చేయడంతో పాటుగా విపక్షాన్ని ఎదుర్కోవడంలో ఫెయిల్ అయినటువంటి మంత్రులు, కొంతవరకు వెనుకబడినటువంటి మంత్రులు, పూర్తి స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంత్రులను పక్కన పెట్టేటువంటి యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారా అంటే కొంతవరకు ఇలాంటి రకమైనటువంటి ఊహాగానాలే సచివాలయ వర్గాల్లో కూడా కనిపిస్తున్నటువంటి పరిణామం మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 5 మంత్రులకు ఉద్వాసన పలకబోతున్నారు పనితీరు ఆధారంగా అనేటువంటి ప్రశ్న బలంగా వినబడుతుంది. పూర్తి అప్డేట్స్ అంటే ఎలా చూడవచ్చు అంటారు? ఏపీలో త్వరలో కేబినెట్ ప్రక్షాళన జరుగుతుంది. అయితే 5 మంత్రులను మారుస్తారా లేక కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుపుతారా అనే అంశం పైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతుంది. ఇటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు, ఇటు రాయలసీమ నుంచి నెల్లూరు, ప్రకాశం జిల్లా వరకు, అటు ప్రకాశం నుంచి గోదావరి జిల్లాల వరకు ఆయా జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో ఉన్న మంత్రుల పనితీరును సీఎం చంద్రబాబు ఇప్పటికే బేరీజు వేశారు. ఎవరిని తప్పించాలి, సామాజిక వర్గాలు, ఆ క్యాల్కులేషన్స్ వచ్చే ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఈ వచ్చే క్యాబినెట్ విస్తరించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలో ఏదైతే మొదటిసారి ఎమ్మెల్యేలైనా కూడా అవకాశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్ర నుంచి కొండపల్లి శ్రీనివాస్కి అవకాశం ఇచ్చారు. రాయలసీమ ఉమ్మడి కడప జిల్లా నుంచి రామ్ ప్రసాద్ రెడ్డి లాంటి నేతలు కూడా అవకాశం కల్పించారు. అయితే ఇక్కడ ప్రధానంగా మంత్రుల పనితీరు, కేబినెట్ మంత్రుల పనితీరు సరిగా లేదు. అదేవిధంగా కేబినెట్ సమావేశానికి కూడా మంత్రులు ఇన్ టైంలో రావడం లేదు. సీఎం చంద్రబాబు నాయుడు పదే హెచ్చరిక జారీ చేసినప్పటికీ మంత్రుల పనితీరులో మార్పు రాలేదు. ఇప్పుడు కేవలం ఏదైతే 5 మంత్రులు అనేది ఊహాజనితమైన ప్రసారం తప్పితే ఇటు సబిత కావచ్చు, అటు రామ్ ప్రసాద్ రెడ్డి కావచ్చు, మరో పక్క ఎన్ఎండి ఫరూక్ కావచ్చు, వాసంశెట్టి సుభాష్ కావచ్చు, ఇలా ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక జూనియర్ మంత్రి పేరు తెరపైన చర్చ జరుగుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 ఏళ్ల పాలన కంప్లీట్ అయింది, 3వ సంవత్సరం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో భాగంగా కేబినెట్ విస్తరించిన కేబినెట్ పూర్తిగా పునర్వ్యవస్థీకరించే యోచనలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే జూనియర్ మంత్రులు ఆశించిన స్థాయిలో పనితీరు మెరుగుపరచుకోలేదు. మరోపక్క బీజేపీ నుంచి ఉన్న సత్యకుమార్ తప్పించి మరొకరికి అవకాశం ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేనలో ఉన్న మంత్రుల పనితీరు కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఒక మంత్రిని తప్పిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇలా మొత్తం 3 పార్టీలు కూటమి నేతల మధ్య ఉన్న సమన్వయాన్ని బేస్ చేసుకుని అటు కేంద్ర ప్రభుత్వము, ఇటు పవన్ కళ్యాణ్ తో చర్చిన తర్వాత ఓ క్లారిటీ అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కేబినెట్ లో ఒక పదవి ఖాళీ ఉంది. ఆ ప్రధానంగా అంటే కొంతమందిని తొలగిస్తే మళ్ళీ అదే సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, మరి మహిళా కోటా ఉంటుంది, మైనార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలి. సో సామాజిక సమీకరణాల ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటి వరకు ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేటువంటి ఛాన్స్ ఉండొచ్చు అంటారు? సీఎం చంద్రబాబు నాయుడు అతి త్వరలోనే కేబినెట్ విస్తరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 2 ఏళ్ల పాలన కంప్లీట్ అయింది, 3వ సంవత్సరం మొదలైన నేపథ్యం ఉంది. మరోపక్క ప్రతిపక్ష పార్టీ యాక్టివ్ అయిన నేపథ్యం ఉంది, యాక్టివ్ రాజకీయాలు చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా కొంతమంది మంత్రులు జగన్ పైన విమర్శలు చేయలేదు అనే ఒక ఆరోపణలు, మరోపక్క మంత్రులు చేసే కొన్ని కామెంట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు అసహ్యం కల్పిస్తున్నాయి. జగన్ వస్తాడేమో, జగన్ మళ్ళీ గెలుస్తాడేమో అనే కొన్ని వ్యాఖ్యలు అటు ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పడేసే పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో భాగంగా ఎవరైతే ఫైళ్లు క్లియరెన్స్ చేయడంలో కానీ, ఎవరైతే జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు లేని వారు కానీ, ఇటు ఎంపీలతో సత్సంబంధాలు లేని వారు కానీ, క్యాడర్ కు దూరంగా ఉంటూ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండే వారిని, వీరందరినీ అటు సామాజిక వర్గాలు బేస్ చేసుకుని సీఎం చంద్రబాబు నాయుడు దాదాపు 5 నుంచి 8 మంది మంత్రులు తొలగించే అవకాశం ఉంది. అయితే మనకున్న సమాచారం వరకు 5 మంది మంత్రులు తొలగిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే 5 మంత్రులు తొలగిస్తారా లేక కేబినెట్ లో సగానికి పైగా పునర్వ్యవస్థీకరిస్తారా, సీనియర్లకు అవకాశం కల్పిస్తారా, జూనియర్ మంత్రులను కంటిన్యూ చేస్తారా?
మరి నారా లోకేష్ ప్రాధాన్యత ఏంటి, నారా లోకేష్ ఎవరిని రికమెండ్ చేస్తారనే అంశాలపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఊహాజనిత ప్రచారం అయితే రాబోయే రోజుల్లో అతి త్వరలో కూడా కేబినెట్ విస్తరిస్తారు అనే ప్రచారం. అంటే ఇలాంటి సందర్భంలో మిత్రపక్షాల పరిస్థితి ఏంటి? అంటే బీజేపీలో కేబినెట్ లో మార్పు ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. రెండు, జనసేనకు సంబంధించి మరొకరికి అంటే కేబినెట్ లో పేరుతో నాగబాబుకు సంబంధించి గతంలో వచ్చినటువంటి ప్రకటన, ఇలాంటి అంశాలు దీన్ని ఎలా చూడొచ్చుంటారు? ఇక్కడ ప్రధానంగా జనసేన నుంచి మరొకరికి కేబినెట్ దక్కే అవకాశం ఉంది. అయితే ఇక్కడ బీజేపీకి ఒక కేబినెట్ పదవి ఒక మంత్రి ఉన్నారు కాబట్టి ఆ మంత్రిని తొలగించి మరొకరికి అవకాశం కల్పిస్తారనేది కూడా జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే కేబినెట్ లో 3 మంత్రులు ఉన్నారు జనసేన నుంచి. అయితే మరొకరికి అవకాశం కల్పించే అవకాశం ఉన్నా అయితే వారిలో ఒకరిని తప్పించి మరొకరికి అవకాశం ఇస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కందులు దుర్గేష్ కావచ్చు, అటు నాదెండ్ల మనోహర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరిద్దరిలో నాదెండ్ల మనోహర్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో తప్పుకునే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. కేవలం కందులు దుర్గేష్ మారుస్తారా, మరొకరికి రీప్లేస్ చేస్తారా, ఉత్తరాంధ్ర నుంచి సీనియర్ నేతకు అవకాశం కల్పిస్తారు, కొంతాల రామకృష్ణ లాంటి నేతకు అవకాశం కల్పిస్తారంటే ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల కొంతాల రామకృష్ణ ఏకంగా నారా చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ తో పాటు నారా దేవాంశు ఢిల్లీలో పోయిన నేపథ్యాన్ని కూడా మనం చూసాం. కాబట్టి జనసేన నుంచి ఎవరికి కల్పిస్తారా, ఉత్తరాంధ్ర నుంచి అవకాశం కల్పిస్తారా, లేక రాయలసీమ నుంచి అవకాశం కల్పిస్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరోపక్క సత్యకుమార్ స్థానంలో మరొకరికి అవకాశం వస్తుందా, లేక సత్యకుమార్ ను కంటిన్యూ చేస్తారా అనేది కూడా మనం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ కిరణ్, థాంక్యూ. కేబినెట్ లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? కేబినెట్ లో ఉద్వాసన దిశగా 5 మంత్రులకు అడుగులు పడబోతున్నాయా? మరి ముఖ్యంగా వారికి పెండింగ్ లో ఉన్నటువంటి ఫైల్స్ ను క్లియర్ చేయడంతో పాటుగా విపక్షాన్ని ఎదుర్కోవడంలో ఫెయిల్ అయినటువంటి మంత్రులు, కొంతవరకు వెనుకబడినటువంటి మంత్రులు, పూర్తి స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంత్రులను పక్కన పెట్టేటువంటి యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారా అంటే కొంతవరకు ఇలాంటి రకమైనటువంటి ఊహాగానాలే సచివాలయ వర్గాల్లో కూడా కనిపిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పిన 5 మంత్రుల్ని తొలగించేటువంటి యోచన కనబడుతుంది అనేటువంటి ఊహాగానాలు. పార్థసారథి, సవిత, ఫరూక్, అదేవిధంగా రామ్ ప్రసాద్ రెడ్డి, సుభాష్ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. ఎలా చూడొచ్చు అంటే రీసెంట్ అప్డేట్స్ ఏపీ మంత్రివర్గ ప్రక్షాళనకు సంబంధించి కానీ విస్తరణకు సంబంధించి కానీ గత ఏడాది కాలంగా మనం ఎక్కువగా ప్రచారం వింటూనే ఉన్నాం. ముఖ్యంగా అంటే మంత్రుల విషయంలో, మంత్రుల పనితీరు విషయంలో సీఎం చంద్రబాబు ప్రతిసారి కూడా కేబినెట్ సమావేశంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం, అదేవిధంగా రాజకీయ అంశాలకు సంబంధించి తీవ్ర స్థాయిలో వాళ్ళ మీద సీరియస్ కావడం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మంత్రివర్గ ప్రక్షాళనకు సంబంధించి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అంటే ఎవరిని తొలగిస్తారు, ఎవరిని కంటిన్యూ చేయబోతున్నారు ఏంటి అనే అంశాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు. అయితే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం పనితీరు సరిగా లేని మండిపల్లి రామప్రసాద్ రెడ్డితో పాటుగా సవిత, ఎండి ఫరూక్, అలాగే మరికొంతమందికి సంబంధించి తొలగించే యోచనలో చంద్రబాబు ఉన్నారు అనేటువంటి వినపడుతోంది. అలాగే ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఒక మంత్రి విషయంలో కూడా కాస్త సీరియస్ గా ఉన్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే కేబినెట్ లోకి కొంత అనుభవం ఉన్నటువంటి మంత్రులను తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది కూడా ఇక్కడ జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియ మొత్తం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాతనే ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకునే దిశగా అడుగులు వేస్తాం. కానీ వెంకటపల్లి సందర్భాలు అంటే ఎమ్మెల్యేలతో పాటుగా మంత్రులకు కూడా ర్యాంకులు ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి అలాంటి సందర్భాల్లో వారి యొక్క పనితీరు మెరుగుపడలేదనుకోవాలా, మెరుగుపరుచుకోలేదనుకోవాలా? చాలా మంది లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నారు. అంటే కొంతమంది ఆలోచన ప్రకారం మనం ఎంత చేసినా సరే చంద్రబాబుని సాటిస్ఫై చేయలేము, అలాంటప్పుడు మనం కష్టపడటం ఎందుకు అనేటువంటి భావనలో కూడా కొంతమంది మంత్రులు ఉన్నారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అదే విధంగా హెచ్చరించినప్పటికీ కూడా లెక్కలేనితనంగా మమ్మల్ని ఏమీ చేయలేరు, అంటే మేము ఆర్థికంగా బలంగా ఉన్నాము, లేదంటే సామాజిక వర్గాల పరంగా బలంగా ఉన్నాము అనేటువంటి ఆలోచనలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది మంత్రులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ విషయంలో కూడా సీఎం చంద్రబాబు సీరియస్ గానే దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉండొచ్చు. అదే విధంగా ప్రతిపక్షాన్ని విమర్శించేటువంటి విషయంలో లాలూచీ పడేటువంటి నాయకత్వానికి చంద్రబాబు అంటే ఉద్వాసన పలకాలనేటువంటి ఆలోచన ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. అలాగే మీడియాలో విమర్శలు చేస్తే వైరల్ అయ్యే విధంగా ఉండాలి, పిఆర్ విషయంలో సీరియస్ గా ఉండాలి, లేదు అని అంటే మీకు ఉద్వాసన తప్పదని చంద్రబాబు ఎప్పటి నుంచో చెప్తున్నా లెక్కలేనితనంగా వాళ్ళకి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నటువంటి నాయకత్వాన్ని చంద్రబాబు ఎక్కడా కూడా ఉపేక్షించేటువంటి ధోరణిలో కనపడటం లేదు. అందుకనే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల ప్రకారం చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అంటే దాదాపుగా దసరా నాటికి ప్రక్రియను పూర్తి చేసేసి స్థానిక సంస్థల ప్రక్రియను ఆ తర్వాత మంత్రివర్గ ప్రక్షాళనకు సంబంధించి అడుగులు పడేటువంటి అవకాశం ఉంది. అలాగే దేవినేని ఉమా గాని ఇట్లా కొంతమందికి
ఒకరిద్దరు సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. కానీ వెంకట ప్రధానంగా అంటే స్వపక్షంలోని మార్పులు చేర్పులు ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందా, లేదా మిత్రపక్షాల్లో ఉన్నటువంటి కేబినెట్ సభ్యుల్లో కూడా ఏమైనా అవకాశం ఉండొచ్చు ఆలోచన లాగా? మిత్రపక్షాల్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. బీజేపీకి జనసేనకు సంబంధించి ఒక మంత్రిని పక్కన పెట్టేటువంటి అవకాశం ఉండొచ్చు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఆ మంత్రి మీద చేసినటువంటి వ్యాఖ్యలు కూడా జిల్లా పర్యటన సందర్భంగా అవి చర్చనీయాంశం అయ్యాయి. కాబట్టి ఆయన్ని పక్కన పెట్టేటువంటి అవకాశం ఉండొచ్చు. అలాగే మంత్రివర్గ ప్రక్షాళనలో ఖాళీగా ఉన్నటువంటి ఒక మంత్రి పదవిని జనసేన పార్టీకి కేటాయించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట కూడా వినపడుతోంది. ఎస్ రైట్ వెంకట, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన జరగబోతుంది అన్నటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 5 మంత్రులపైన వేటు పడేటువంటి అవకాశం కనబడుతుంది. పనితీరు ఆశాజనకంగా లేనటువంటి మంత్రులను తొలగించేటువంటి యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. ప్రధానంగా రాష్ట్ర మంత్రులుగా ఉన్నటువంటి కొలుసు పార్థసారథితో పాటుగా సవిత, ఎన్ఎండి ఫరూక్, అదేవిధంగా రామ్ ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ లపైన వేటు పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. మరోవైపు ప్రతిపక్షాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో దీనికి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా మంత్రులు ఫెయిల్ అవుతున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరోవైపు ఎక్కువ ఉన్నటువంటి అంశానికి సంబంధించి కూడా ఫైల్స్ ని క్లియర్ చేయడంలో కూడా ఈ నేతలు వెనుకబడ్డారు అనేటువంటి ఆరోపణలు రావడం, ఆ 5 స్థానంలో సీనియర్లకు అవకాశం కల్పించాలి అని భావిస్తున్నట్లుగా అయితే కొంతవరకు సచివాలయ వర్గాల ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత కేబినెట్ ప్రక్షాళన ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో త్వరలో కేబినెట్ ప్రక్షాళన జరగబోతుంది అనేటువంటి ప్రచారం మాత్రం జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా 5 మంత్రులపైన వేటు పడేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. పనితీరు ఆశాజనకంగా లేనటువంటి మంత్రులను తొలగించేటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. పార్థసారథితో పాటుగా సవిత, ఫరూక్, రామ్ ప్రసాద్ రెడ్డి, సుభాష్ పైన వేటు పడేటువంటి అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం కూడా సాగుతున్నాయి. చూడాలి కేబినెట్ విస్తరణలో ఎవరు కేబినెట్ లోకి రాబోతున్నారు, ఎవరు ఉద్వాసలు పలికేటువంటి అవకాశం ఉందో.